ఆంధ్రప్రదేశ్ జౌన్పూర్ జిల్లా అహ్మదాపూర్ గ్రామం రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శ్యామ్ బహదూర్ భార్య బబిత ప్రశాంతంగా జీవిస్తున్న వృద్ధ దంపతులు. కానీ డబ్బు లావాదేవీలు, ఆస్తి భయం, తల్లిదండ్రులు తన భార్యపై చూపుతున్న వివక్ష ఇవన్నీ కలిసి వారి కన్న కొడుకు అంబేష్ ను రాక్షసుడిగా మార్చేశాయి. ఇంజనీర్ అయిన అంబేష్ కరోనా సమయంలో ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ మతాంతర వివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించలేదు. భార్యకు విడాకులు ఇవ్వాలని, ఆమెను ఇంట్లోకి అనుమతించబోమని తండ్రి స్పష్టం చేశాడు. దీంతో ఇంట్లో రోజు గొడవలే. ఒకరోజు గొడవ హద్దులు దాటింది. అంబేష్ తల్లిదండ్రులపై పట్టరానంత కోపంతో ఊగిపోయాడు. తల్లిదండ్రులు అనే విచక్షణ కోల్పోయాడు. పక్కనే ఉన్న గ్రైండర్ రాయిని తీసుకుని కోపంతో తల్లి తలపై కొట్టాడు. తల పగిలి ఆ రక్తం తండ్రిపై చిందించింది. ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. అది చూసిన తండ్రి గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తబోతుంటే తండ్రిని ఇంటి గుమ్మం దాటనివ్వకుండా అడ్డుపడి అదే రాయితో కసితీరా తలపై పలుమార్లు కొట్టి కొట్టి చంపేశాడు. ఆ తర్వాత రంపంతో మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి సిమెంట్ సంచులో మూటగట్టి కారులో తీసుకెళ్లి నదిలో పడేశాడు. తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లిపోయారని సోదరికి అబద్ధం చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కానీ సోదరిచ్చిన ఫిర్యాదు కారణంగా పోలీసుల విచారణలో చివరకు అంబేష్ నేరం ఒప్పుకున్నాడు. రంపం, గ్రైండింగ్ రాయి, స్విఫ్ట్ కారు, మొబైల్ ను స్వాధీనం చేసుకుని అతడిని జైలుకు పంపారు. ఇది కేవలం హత్య కాదు, కోపం ముందు రక్తబంధం ఎలా ఓడిపోయిందో చెప్పి ఒక భయానక నిజం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.